హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఒక పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. సో ఆర్టికల్లో పబ్లిష్ చేసిన విషయం ఏమిటంటే, రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని అయితే చెప్పడం జరిగింది. సో దీనికోసం అయితే 1,00,000 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నట్లయితే మనకి పత్రికా ప్రకటన ద్వారా అయితే క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. సో ఇంకా ఏమేమి డీటెయిల్స్ అనేవి చెప్పడం జరిగిందనేది కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే రెండవ దశ విడతకు సంబంధించి జాబితా అనేది ఫైనల్ లిస్ట్ అనేది త్వరలోనే విడుదల చేస్తున్నామని కూడా ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకు చెప్పడం జరిగిందండి. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చెప్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఏమిటంటే ఈ అప్డేట్స్ అనేవి ముందుగా అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ముందుగానే అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉందండి, ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటనేది ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఇందిరమ్మ స్కీమ్కి సంబంధించి 95% రూరల్ నుంచి వచ్చిన యువ ఇంజనీర్లను సెలెక్ట్ చేశామని అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. సో 350 మంది ఈఈలకు అపాయింట్మెంట్లు ఆర్డీఓలు అందజేశామనేది కూడా చెప్పడం జరిగింది. మనకైతే క్లారిటీగా అయితే ఏఈల ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని కూడా మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రలోభాలకు గురి కావద్దనేది కూడా చెప్పడం జరిగిందండి. 600 ఎస్ఎఫ్టీ దాటితే బిల్లులు కూడా ఇవ్వడం జరగదని అయితే కూడా మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ 600 చదరపు అడుగులకు కనుక మీ ఇల్లు కనుక మించినట్లయితే సో మీకైతే ఈ పేమెంట్ అనేవి పడవండి, పేమెంట్ బిల్స్ అనేవి. సో దాని గురించి తర్వాత అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో భాగంగా వచ్చే 5 ఏళ్లలో ఏడాదికి 4.5 లక్షల ఇండ్లు చొప్పున 20 లక్షల గృహాలు నిర్మిస్తామనైతే హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారైతే మనకి ఈ పత్రిక ప్రకటన ద్వారా అయితే వెల్లడించడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఒక సంవత్సరానికి గాను 4.5 లక్షల ఇల్లు అయితే నిర్మించినట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ ఒక్క స్కీమ్కి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగిందండి. దేశంలోని ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని 100% సబ్సిడీతో ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కూడా చెప్పడం జరిగింది. అలానే ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేకంగా అయితే ఇంజనీర్లతో ఆయనైతే ఒక సమావేశం అయితే చేసి 350 మంది ఇంజనీర్లకు అయితే ఆయన అపార్ట్మెంట్ ఇచ్చి ఒక మీటింగ్ ద్వారా అయితే ఆయనైతే క్లారిటీగా అయితే మాట్లాడడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభావాలు, పైదమీలకు తావు లేకుండా మెయిట్ ప్రతిపాదిన 95% రూరల్ బ్యాక్గ్రౌండ్కు చెందిన ఇంజనీర్లను అయితే ఎంపిక చేశామని అయితే ఆయన అయితే క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. సో ఇదేనండి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కి సంబంధించి రాబోయే 5 సంవత్సరాల్లో అయితే 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్లయితే రావడం జరిగింది. దీనికోసం అయితే పక్క దేశం నుంచి ఇంజనీర్లను కూడా ప్రత్యేకంగా రంపించి సో వాళ్ళ ద్వారా అయితే ఈ ఇల్లుని అయితే నిర్మించబోతున్నట్లయితే మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. సో రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు నిర్మిస్తామని అయితే ఆయన అయితే క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. సో అంటే ఏడాదికి 4.5 లక్షల చొప్పున ఇల్లు అయితే ఆయనైతే నిర్మిస్తామని అయితే క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే చివరి దశకు రెండో విడత ఇళ్ల జాబితా. సో ఎవరైతే మొదటి విడతకి కాకుండా రెండో విడతకి ఇల్లు కావాలని కనుక అప్లికేషన్ వేసుకోంటే ఆ లిస్ట్ అనేది త్వరలోనే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో రెండో విడతకు సంబంధించి ఇళ్ల జాబితా అనేది త్వరలోనే విడుదల చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల రెండవ దశలో భాగంగా ఈ నెల 10 వరకు లబ్ధిదారుల జాబితా ఫైనల్ చేస్తామని, ఇది చివరకు దశకు చేరిందని మంత్రి పొంగులేటి వెల్లడించడం జరిగిందండి. సో వీధుల్లో చేరిన వెంటనే అసిస్టెంట్ ఇంజనీర్లు ఈ జాబితాలపై దృష్టి సాధించాలని సూచించడం జరిగిందండి. సో మే 10 లోపల అయితే ఈ రెండో విడతకు సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఈ లిస్ట్ అనేది మీ గ్రామ సచివాలయంలో కానీ లేదా మీ మున్సిపల్ కార్యాలయాల్లో కానీ ఈ లిస్ట్ అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరైతే తెలుసుకోవడానికైతే అవకాశంగా కల్పించబోతుందండి ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందిరమ్మ ఇల్లు లభించేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని అయితే సూచించడం జరిగిందండి. సో ఈలు ఫిర్యాదుల కోసం సెక్రటరీ తన ఛాంబర్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని
వెల్లడించారు. వివిధ దశల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు చేస్తామని కూడా ఆయనైతే తెలియజేయడం జరిగిందండి. 400 నుంచి 600 ఎస్ఎఫ్టీలకు మాత్రమే ఇల్లు నిర్మించాలని అన్నారు. సో ఎవరైతే 400 నుంచి 600 చదరపు అడుగుల లోపల ఇల్లు గనక నిర్మించుకుంటే వాళ్ళకి ప్రతి సోమవారం బిల్లులనేవి వాళ్ళ అకౌంట్‌లో అయితే పడతాయండి. బేస్‌మెంట్ పూర్తి చేసుకున్న వారికి బేస్‌మెంట్ మనీ అనేది పడుతుంది. అలానే గోడలు, స్లాబ్ అలా పూర్తి చేసుకున్న వారికి కూడా ప్రతి సోమవారం అనేది వాళ్ళ అకౌంట్‌లో డబ్బులు జమ కావడం జరుగుతుందని మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి. ఒకవేళ ఈ 400 నుంచి 600 ఎస్ఎఫ్టీ వరకు లేకుండా ఇల్లు గనక నిర్మించుకున్నట్లయితే అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే బిల్లులు ఆపివేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సర్వేలో 285 మంది లబ్ధిదారులు 600 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు అనేది నిర్మించుకొని ఉన్నారు. సో వారికైతే మొదటి పేమెంట్ అనేది ఆపివేశామని కూడా చెప్పడం జరిగిందండి. తర్వాత బిల్ రిలీజ్ చేయాలని వెల్లడించారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో ఇలా ఎక్కువ కనుక నిర్మించుకున్నట్లయితే వాళ్ళకి బిల్లులు అనేది ఆపివేయడం జరుగుతుంది. తర్వాత వచ్చే ఆ బిల్లులు కూడా ఆపివేస్తారండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి వచ్చే 5 లక్షల సబ్సిడీ అనేది ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి సో ప్రభుత్వం ఎంతైతే ఈ చదరపు సెంటీమీటర్లో నిర్మించుకోమంటుందో అంతే చదరపు సెంటీమీటర్లో మీరు గనక ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే ప్రతి సోమవారం అని మీ అకౌంట్లో డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో రెండో విడతకి ఎవరైతే అప్లికేషన్స్ వేసుకోమంటారో వాళ్ళకైతే ఈ నెల మే 10వ తేదీన అయితే లిస్ట్ అనేది విడుదల కాబోతుంది. సో లిస్ట్ విడుదలైన తర్వాతే 10వ తేదీ నుంచి అయితే ఇళ్ళ నిర్మాణం అనేది స్టార్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. అంటే మీరు స్టార్ట్ చేసుకుని బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ సబ్సిడీ అనేది వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా ఖాతాలు అనేది జమ కావడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. అలానే మొదటి దశల్లో అనర్హులను అయితే గుర్తించడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో అనర్హుల ప్లేస్లో అయితే అర్హులకు కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారు. సో త్వరలోనే అయితే ఆ లిస్ట్ను కూడా విడుదల చేయనున్నారండి ప్రభుత్వం అయితే. సో సర్వే అనేది చేస్తున్నారు, రీవెరిఫికేషన్ అనేది. ఆ రీవెరిఫికేషన్ పూర్తయిన వెంటనే ఆ లిస్ట్ను కూడా విడుదల చేసి సో అనర్హుల ప్లేస్లో అర్హులకైతే ఇల్లు కేటాయించడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. మనకి పత్రికా ప్రకటన ద్వారా అయితే ఈ ఆర్టికల్ రిలీజ్ చేసి మనకైతే ఒక విషయం అయితే తెలియజేయడం జరిగింది. సో మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదేనండి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో మీకు క్లారిటీగా అర్థమవుతుంటే సో ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. లైక్ చేయట్లేదు, సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోనండి. అలానే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేయండి. సో ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.